అందరికీ నమస్కారం. 1948 ఆపరేషన్ పోలో హైదరాబాద్లో నిజాం పాలన అంతమైపోయింది. చాలామందికి కథ ఇక్కడితో అయిపోయిందనుకుంటారు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఆ సైనిక చర్య తర్వాత హైదరాబాద్ పరిస్థితి ఏంటి? అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? ఆ గందరగోళం మధ్య ఒక కొత్త ప్రభుత్వం ఎలా ఏర్పడింది? రండి, ఈరోజు మనం ఆ కీలకమైన సమస్యాత్మకమైన పరివర్తన గురించి వివరంగా మాట్లాడుకుందాం. సరే, ఈ మొత్తం పరిణామాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం దీనిని 5 భాగాలుగా చూద్దాం. ముందుగా సైనిక పాలన ఎలా ఉండేదో చూస్తాం. ఆ తర్వాత ఒక రహస్య నివేదిక కథను ఎలా మార్చేసిందో తెలుసుకుంటాం. దాని ఫలితంగా అధికారం ఎలా మారింది, కొత్త పరిపాలన ఎలా మొదలైంది, చివరగా ఈ మొత్తం చరిత్రను ఒకసారి సమీక్షించుకుందాం. ఇక మొదటి భాగం, సైనిక పాలన. ఇది సెప్టెంబర్ 1948 నుండి డిసెంబర్ 1949 వరకు, అంటే దాదాపు 15 నెలల కాలం. పోలీస్ చర్య ముగిసింది కదా, ఇక అంతా శాంతించిపోతుంది అని అందరూ అనుకున్నారు. కాని జరిగింది దానికి పూర్తి వ్యతిరేకం. ఒక రకంగా చెప్పాలంటే అదొక హింసాత్మక పర్యవసానం. ఆ కాలంలో అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. 1948 ఆపరేషన్ పోలో ముగిసింది. కాని హైదరాబాదులో గందరగోళం అప్పుడే మొదలైంది. ఈ ఒక్క వాక్యం చాలు ఆనాటి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవడానికి. శాంతి వస్తుందనుకుంటే హింస రాజ్యమేలింది. అసలు ఎందుకిలా జరిగింది? దీనికి బాధ్యులెవరు? అప్పుడు మిలిటరీ గవర్నర్గా జెఎన్ చౌదరి ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఇండియన్ ఆర్మీ కొత్త పరిపాలన కంట్రోల్ తీసుకున్నాయి. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో కొన్ని నివేదికలు బయటకు రావడం మొదలయ్యాయి. కమ్యూనిస్టులు, ముస్లిం పౌరులపై చాలా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని తెలిసింది. అణచివేత చర్యల్లో భాగంగా 100 మంది కమ్యూనిస్టులను చంపేశారు. అంతకంగా దారుణంగా ముస్లింపై ఒక పెద్ద మారణహోమమే జరిగిందని వార్తలొచ్చాయి. ఈ దారుణాలన్నింటినీ యూనస్ సలీం అనే ఒక జర్నలిస్ట్ ఏకంగా ప్రధానమంత్రి నెహ్రూ దృష్టికి తీసుకెళ్లారు. ఇక చూడండి, ఇక్కడ నుంచే కథ మొత్తం మలుపు తిరిగింది. రెండవ భాగం, ఆ రహస్య నివేదిక గురించి. హైదరాబాద్లో ఇంత హింస జరుగుతోందని ఢిల్లీ దాకా విషయం వెళ్ళాక కేంద్ర ప్రభుత్వం ఊరికే ఉంటుందా? వెంటనే రంగంలోకి దిగింది. అసలు నిజానిజాలేంటో తేల్చాలి, దాగి ఉన్న నిజాన్ని బయటకు తీయాలి. దీనికోసం ఏర్పాటు చేసిందే సుందర్లాల్ కమిటీ. అవును, ఈ హింస గురించిన రిపోర్ట్లు చూశాక స్వయంగా ప్రధానమంత్రి నెహ్రూనే ఒక అధికారిక విచారణకు ఆదేశించారు. అంటే చూడండి, ప్రభుత్వం ఈ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకుందో. ఇది కేవలం హైదరాబాద్కి సంబంధించిన ఒక లోకల్ ఇష్యూ కాదు, ఇది దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయం అని వాళ్లు గుర్తించారు. సరే, మరి సుందరలాల్ కమిటీ, ఇది 1949లో ఏర్పడింది. దీనికి అధ్యక్షుడు పండిట్ సుందరలాల్. సభ్యులుగా ఖాజీ అబ్దుల్ గఫార్, మౌలానా అబ్దుల్ మిస్రీ ఉన్నారు. ఈ పేర్లు చాలా ముఖ్యం. వీళ్లకు ఇచ్చిన పని ఒక్కటే, హైదరాబాదంతా తిరగాలి, అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడాలి, ఆపరేషన్ పోలో తర్వాత అసలేం జరిగిందో ఒక నివేదిక రూపంలో ఇవ్వాలి. వీళ్లు తమ పని పూర్తి చేసి డిసెంబర్ 21, 1949, ఈ తేదీ గుర్తుపెట్టుకోండి, ఆ రోజున తమ రిపోర్ట్ను ప్రభుత్వానికి సమర్పించారు. ఆ రిపోర్ట్లో ఏముంది? అందులోని ఒకే ఒక్క సంఖ్య యావత్ దేశాన్ని కదిలించివేసింది. ఆ సంఖ్య 40,000, 40,000. సుందర్లాల్ కమిటీ అంచనా ప్రకారం పోలీస్ చర్య తర్వాత జరిగిన హింసాకాండలో దాదాపు 40,000 మంది చనిపోయారు. ఒక్కసారి ఆలోచించండి, ఈ సంఖ్య వినగానే ఆనాటి ప్రభుత్వానికి ఎలాంటి షాక్ తగిలుంటుందో. మరి ఇంతటి షాకింగ్ నిజాలున్న రిపోర్ట్ను ప్రభుత్వం ఏం చేసింది? ఊహించిందే, దాన్ని బయటపెట్టలేదు, ఆ నివేదికను పూర్తిగా బహిర్గతం చేయలేదు. ఎందుకంటే అప్పుడప్పుడే స్వాతంత్ర్యం తెచ్చుకున్న ఒక కొత్త దేశం తన సైన్యం ఆధ్వర్యంలోనే ఇంత పెద్ద ఎత్తున హింస జరిగిందని ఒప్పుకోవడం చాలా కష్టం. అందుకే ఆ నివేదికను ఒక రహస్యపత్రంగా మార్చేసి ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీలో భద్రపరిచారు. ఇప్పటికీ అది అక్కడే ఉంది. సరే, మూడో భాగానికి వచ్చేశాం, అధికారం మార్పిడి. ఆ నివేదికను ప్రభుత్వం రహస్యంగా ఉంచినా దాని ప్రభావం మాత్రం ఆగలేదు. అది తెరవెనుక చాలా పెద్ద మార్పుకు కారణమైంది. ఆ కమిటీ రిపోర్ట్ హైదరాబాద్ అధికారాన్ని ఒక సైనికుడి చేతిలోంచి ఒక పౌరుడి చేతిలోకి ఎలా మార్చిందో ఇప్పుడు చూద్దాం. ఈ అధికార మార్పిడి చాలా సింపుల్గా 3 స్టెప్స్లో జరిగిపోయింది. చూడండి, ఫస్ట్ స్టెప్, సుందర్లాల్ కమిటీ తన రిపోర్ట్ ఇచ్చింది. సెకండ్ స్టెప్, ఆ రిపోర్ట్ దెబ్బకి
కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 1949లో మిలిటరీ గవర్నర్ జేఎన్ చౌధరిని పదవిలోంచి తీసేసింది. థర్డ్ స్టెప్, ఆయన స్థానంలో ఒక పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దానికి ఎంకే వెల్లోడిని హెడ్గా నియమించింది. చూశారా ఎంత క్లియర్గా ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయిందో? ఇప్పుడు మనం 4వ భాగానికొచ్చాం, కొత్త పరిపాలన. సరే, సైనిక పాలనైతే ముగిసింది. మరిప్పుడు హైదరాబాద్ను నడిపించేది ఎవరు? ఒక కొత్త ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశారు? ఆ కొత్త పాలనలో కీలకమైన వ్యక్తులెవరు? వాళ్ల పాత్రలేంటి? చూద్దాం రండి. ఆ కొత్త పరిపాలనకు అధిపతి ఎంకే వెల్లోడి. పూర్తి పేరు ముల్లత్ కడింగి వెల్లోడి మీనన్. ఈయన కేరళకు చెందిన ఒక ఐసీఎస్ ఆఫీసర్. హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అంటే సివిల్ అడ్మినిస్ట్రేటర్గా నియమితులయ్యారు. ఆయన పదవీకాలం జనవరి 26, 1950 నుండి మార్చ్ 6, 1953 వరకు సాగింది. స్థానికుడిని కాకుండా బయట రాష్ట్రానికి చెందిన ఒక అనుభవజ్ఞుడైన అధికారిని ఎందుకు నియమించారంటే, స్థానిక రాజకీయాల ప్రభావం లేకుండా ఒక నిష్పక్షపాతమైన పాలన అందించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. అయితే ఇది కేవలం వెల్లోడి వన్ మ్యాన్ షో కాదు. ఆయన ఒక పూర్తి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ టేబుల్ చూడండి. ముఖ్యమంత్రిగా ఎంకే వెల్లోడి, ఆ తర్వాత బూర్గుల రామకృష్ణారావు. ఈయనకు విద్య, రెవెన్యూ, ఎక్సైజ్ వంటి కీలక శాఖలు ఇచ్చారు. అలాగే ఎం శేషాద్రికి హోం, విబి రాజుకు కార్మిక శాఖ. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, వెల్లోడి లాంటి అధికారులతో పాటు బూర్గుల రామకృష్ణారావు లాంటి స్థానిక నేతలను కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అంటే ఇది స్థానిక ప్రజలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించే ఒక ముఖ్యమైన అడుగు. మరి అందరి మదిలో మెదిలే ప్రశ్న, నిజాం పరిస్థితి ఏంటి? ఆయనెక్కడికి వెళ్లారు? చూడండి, 1948కి ముందు ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానానికి సర్వాధికారి. ఆయన మాటే శాసనం. కాని 1950 తరువాత ఆయన కేవలం రాజప్రముఖ్ అనే బిరుదుతో రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతిగా మాత్రమే మిగిలిపోయారు. అంటే అధికారం మొత్తం పోయి కేవలం ఒక గౌరవప్రదమైన పదవి మాత్రమే దక్కింది. ఎంత పెద్ద మార్పో కదా! ఈ కొత్త రాజకీయ శకాన్ని మనం ఈ టైంలైన్తో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. చూడండి, జనవరి 26, 1950న ఎంకే వెల్లోడి పౌరప్రభుత్వం మొదలైంది. అదే రోజు ఉస్మాన్ అలీ ఖాన్ను రాజప్రముఖుగా నియమించారు. ఈ వ్యవస్థ మార్చ్ 6, 1953 వరకు నడిచింది. ఆ తర్వాత ఎన్నికైన ప్రభుత్వం వచ్చింది. ఫైనల్గా నవంబర్ 1, 1956న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ రాజప్రముఖ్ అనే పదవిని పూర్తిగా రద్దు చేసేశారు. ఆ రోజుతో నిజాం పాత్రకు పూర్తిగా తెరపడింది. సరే, ఇక చివరి భాగానికి వచ్చేశాం, చారిత్రక సమీక్ష. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ కీలకమైన కాలం నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటో ఒకసారి క్విక్గా చూసేద్దాం. ఈ వారసత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఒక్క టేబుల్ చూస్తే చాలు మొత్తం కథ మనకు రివైజ్ అయిపోతుంది. ముఖ్యమైన వ్యక్తులెవరు? జేఎన్ చౌధరి అంటే మిలిటరీ గవర్నర్, పండిత్ సుందర్లాల్ కమిటీ హెడ్, ఎంకే వెల్లోడి సివిల్ అడ్మినిస్ట్రేటర్ మరియు ఉస్మాన్ అలీ ఖాన్ రాజప్రముఖ్. ఇక ముఖ్య సంఘటనలు: ఆపరేషన్ పోలో తర్వాత జరిగిన హింస, దానిపై సుందర్లాల్ కమిటీ విచారణ, సైనిక పాలన తొలగింపు, చివరగా పౌర ప్రభుత్వ ఏర్పాటు. ముఖ్యమైన తేదీలు: సెప్టెంబర్ 1948, డిసెంబర్ 1949, జనవరి 1950, నవంబర్ 1956. వీటన్నిట్లో అత్యంత కీలకమైన పత్రమేదంటే అది సుందర్లాల్ కమిటీ నివేదిక. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ మొత్తం కథనం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒక దేశం తన సమగ్రత కోసం ఒక నిర్ణయాత్మక చర్య తీసుకున్నప్పుడు ఆ చర్య వల్ల కలిగే పర్యావసానాలను ఎదుర్కోవాల్సిన నైతిక బాధ్యతను ఎలా బ్యాలెన్స్ చేయాలి? చర్య అవసరమే, కాని దాని తర్వాత జరిగే నష్టానికి బాధ్యత ఎవరిది? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. దీని గురించి ఆలోచించండి.